రాష్ట్రంలో అధికారం కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ కొత్త మిత్రులను వెతుక్కుంటున్నది, లేదా పాత మిత్రులతో మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇందులో భాగంగా వామపక్షాలు బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్య లోక్సభ ఎన్నికల సందర్భంగా పొత్తు ఉండబోతున్నది అని మీడియాలో వరుసగా కథనాలు వస్తున్నాయి. మొన్న బహుజన్ సమాజ్ పార్టీతో పొత్తు ఉంటుందని పొత్తు పైన ఇరు పార్టీల నాయకులు మాట్లాడుకోవడం, దానికి సంబంధించిన వార్తలు కూడా పెద్ద ఎత్తున వచ్చినాయి. తర్వాత అది పొత్తు ఉంటుందా లేదని ఒక సందేహం ఉన్నది, అది వేరే విషయం. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ ముగ్గురు కలిసి పనిచేయాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తున్నది. కారణం ఏమిటంటే మునుగోడు ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ కలిసి పనిచేయడం వలన అక్కడ మిగతా పార్టీల ఓటమి, బీఆర్ఎస్ విజయం సాధించింది. కమ్యూనిస్టు పార్టీల ప్రాబల్యం ఉన్నదని, బలం ఇంకా ప్రజల్లో బలంగానే ఉందని రుజువు చేసిన ఉప ఎన్నిక మునుగోడు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో సిపిఎం అడిగిన సీట్లు కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. ఇప్పుడు ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్నప్పటికీ కూడా చెరో లోక్సభ స్థానం ఇవ్వాలని సిపిఐ, సిపిఎం రెండు అడుగుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ బహుశా వారికే ఉన్న ఒత్తిడి కారణంగానో లేకపోతే కనుక ఎక్కువ పోటీ ఉన్న కారణంగానో కాంగ్రెస్ పార్టీ ఈ పొత్తుల గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఈ పొత్తుల గురించి పట్టించుకోవడం లేదు కాబట్టి తాము సొంతంగా పోటీ చేయడానికి అంత శక్తి సరిపోదు, ఎవరిదో ఒక మద్దతు ఉండాలి. మద్దతుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ జలకి ఇవ్వాలంటే కనుక ఖచ్చితంగా బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలనే భావన ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీల్లో బలంగా ఉన్నట్లుంది. అందుకోసమనే కూనంనేని సాంబశివరావు పదే పదే అంటున్నారు, వామపక్షాలకు చెరో సీటు లోక్సభ స్థానం ఇవ్వండి, ఎన్నికల్లో కలిసి వెళ్దామని. ఇప్పటి వరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ఎలాంటి సంకేతాలు రాలేదు. అయితే కొత్తగూడెంలో సిపిఐ పొత్తు పెట్టుకున్న తర్వాత వారి సానుకూలత వచ్చింది. అసెంబ్లీలో సిపిఐ తరఫున మాట్లాడే ఒక ఎమ్మెల్యే ఉన్నారు. కానీ సిపిఎం గతంలో 19 స్థానాల్లో పోటీ చేసింది. కాంగ్రెస్ చేసిన ప్రతిపాదనకు బహుశా వారు ఒప్పుకోలేదు. ఒప్పుకోని కారణంగా సభకు దూరంగా జరిగిపోయింది సిపిఎం. సరే, దానిపైన అంతర్గతంగా వారి పార్టీలో కూడా చర్చ జరగడం, ఆ నిర్ణయం సరైంది కాదు, కాంగ్రెస్తో వెళ్ళి ఉంటేనే బాగుండేది, కనీసం కౌన్సిల్లోనైనా అవకాశం వచ్చి ఉండేదని ఇత్యాది విషయాలపైన వితిన్ ద పార్టీలో చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే సార్, అది వేరే విషయం. ఇక్కడ మాత్రం లోక్సభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి లేదా రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం పొత్తుల విషయంపైన స్పష్టత ఇవ్వకపోవడం, రెండోది రేవంత్ రెడ్డి కేరళ వెళ్ళినప్పుడు అక్కడ ముఖ్యమంత్రి పినరాయి విజయన్పై విమర్శలు చేయడం, ఆ విమర్శలను సిపిఎం తప్పుపట్టింది, నరేంద్ర మోదీని ఆకాశానికి ఎత్తేయడం, ఈ విషయంలో రెండు ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రేవంత్ రెడ్డి మాటలను తప్పుపట్టడం, ఇవన్నీ కూడా వెనువెంటనే జరిగినాయి. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకోవాలని దక్షిణ తెలంగాణలో, ఉత్తర తెలంగాణలో చెరో లోక్సభ స్థానం తమకు ఇవ్వాలని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు కోరుతున్నాయి. ఈ ఉభయ కమ్యూనిస్టు పార్టీల డిమాండ్ గురించి లేదా వారు చేస్తున్న ప్రతిపాదన గురించి కాంగ్రెస్ అధిష్టానం నుంచి కానీ రాష్ట్ర కాంగ్రెస్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు కాబట్టే వారు బీఆర్ఎస్ వైపు వెళ్తున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు సిపిఎం, సిపిఐ నాయకులతో టచ్లోకి వెళ్ళి కలిసి ఎన్నికల్లో పనిచేద్దాం, బహుజన్ సమాజ్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు ఇక ఒక్కొక్క నియోజకవర్గంలో 2000, 3000, 5 నుంచి 10,000 వరకు ఓట్లు కలిసి వచ్చినా సరే తప్పకుండా ఆ మేరకు ప్రయోజనం ఉంటుందనే భావన ఈ 3 పార్టీల లోపల ఉన్నట్లున్నది. అంటే రాష్ట్ర రాజకీయాలలో సరికొత్త కూటమి రాబోతున్నదా అంటే ఈ 3 పార్టీలు బహుజన్ సమాజ్ పార్టీ, బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు కలిపి ఒక కొత్త కూటమిగా లోక్సభ ఎన్నికల్లోకి వెళ్ళబోతున్నాయా అనే సిగ్నల్స్ వస్తున్నాయి. అయితే కాంగ్రెసేతర, బీజేపీతర కూటముల్లో తాము ఉండబోమని, అసలు ఏ కూటమిలో ఉండేది లేదని మాయావతి చెప్తున్నారు. మరి రాష్ట్రంలో సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ కలిస్తే కూటమిగా మారుతుంది కాబట్టి ఆ కూటమి కథ ఏమిటనేది కూడా చూడాలి. ఇప్పటికైతే ఉభయ కమ్యూనిస్టు పార్టీలు, బీఆర్ఎస్ వీరి మధ్య చర్చలు జరగడానికి, వీరు కలిసి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. పోయినసారి 2 కమ్యూనిస్టు పార్టీలకు కలిపి వారికి ఒకప్పుడు 30-40 స్థానాలను ఉన్నవారు కమ్యూనిస్టులతోనే పొత్తు పెట్టుకోవడానికి అప్పుడు తెలుగుదేశం పార్టీ ముందుకు వచ్చింది. ఇవాళ కమ్యూనిస్టు పార్టీలే తామతో పొత్తు పెట్టుకోవాలని ఈ పార్టీలే వేరే వాళ్ళను అడుక్కునే స్థితి వచ్చింది. సరే, దీని కారణాలు ఏమిటనేది తనకి చాలా కారణాలు ఉన్నాయి, ఆ లోతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఈసారి లోక్సభ ఎన్నికల్లో మాత్రం
కాంగ్రెస్ పార్టీ స్పందించకుంటే, ఇప్పటికైతే ఉన్న సినారియో ఇది, కాంగ్రెస్ పార్టీ కనుక స్పందించకుంటే తప్పకుండా లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఈ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉన్నది. కాంగ్రెస్కు ఎక్కడో దగ్గర బీజేపీకి హోల్డ్ ఉన్న దగ్గర పర్వాలేదు, కానీ మిగతా నియోజకవర్గాల్లో ఓటు షేరు తగ్గడం కానీ కొన్ని సందర్భాల్లో గెలుపోవటంలో కూడా నిర్ణయం జరగవచ్చు. ఏం జరుగుతుందో చూడాలి.